కాబట్టి నేను ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేస్తాను. పాప మా తల్లి కూడా ఏదో దేవుని బిడ్డలకి దేవునికి ఇచ్చేటప్పుడు తను అనుకుంటుంది మనుష్యులకు ఇచ్చాను అనుకున్నారు ఆమె. కానీ ఆ పర్యవసానాలు మనం ఏది విత్తుతామో దాన్ని పంట కోస్తామని బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉంది. మరి మనము తెలియక తెలిసి, జ్ఞానములో అజ్ఞానములో ఏదో ఒక రీతిలో మనము విత్తేసుకుంటే మనం విత్తిన సంగతి మర్చిపోతాము, మనం మాట్లాడిన సంగతి మర్చిపోతాము. ఇలా అన్నానా, నేను అనలేదండి అంటాం, మర్చిపోతాం, మనకి జ్ఞాపకం ఉండదు. కాబట్టి ఈ అజ్ఞానములో మనం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. చేసేసినప్పుడు దాని ఫలం మాత్రం మనం అనుభవిస్తామండి. అందుకే నేను మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే, మీ నోరు తెరిచేటప్పుడు జాగ్రత్తగా తెరవండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ యొక్క భార్యతో మాట్లాడేటప్పుడు, నీ భర్తతో మాట్లాడేటప్పుడు, నీ భార్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడొద్దు. మీరు ఎవరితో మాట్లాడినా మన మాట, నేను చాలాసార్లు మాట గురించి మీకు బోధించాను. కాబట్టి మన నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక్కడ మన భాగంలోకి వస్తే, ఇక్కడ దైవజనుడు అంటే చాలా చిన్న చూపు, చులకన చూపు, చీప్ ఆ నేచర్ అనేది, అంటే చీప్ అని ఒక ముద్ర వేసేసుకున్న మనస్తత్వాలు ఎవరికైనా కలిగి ఉన్నట్లయితే దయచేసి సేవకుల విషయంలో అలాంటి ఒపీనియన్ అనేది అది అపవాది మీకు కలిగించే ఒపీనియన్. దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే దేవునికి ఇచ్చే ప్రతి దానిలో కూడా శ్రేష్టమైనది ఇవ్వాలనుంది. వాక్యం అందుకే చదవండి అర్రా. ఇవన్నీ మాకు చెప్పడానికి మేము సేవకులుగా ఉంటాం కదా, అవి మేము చెప్తే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో మీరేదో మాకు ఇమ్మన్నారు అన్న ఫీలింగ్ అనిపించి వాటిని మనం టచ్ చెయ్యం. అందుకే మీరే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదివి దాన్ని మీరే పాటించండి. అది మేము చెప్తే అది చీప్గా అనిపిస్తుంది, మేము చెప్పకూడదు అలాంటివి. అసలు దేవునికి ఎలా ఇవ్వాలి, దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. దాని తర్వాత దేవుని బిడ్డలను ఎలా చూడాలి. నేను లాస్ట్ టైం మీకు ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పాను కదా, దేవుని బిడ్డల్ని 2 అంతలు మనం ఏం చేయాలంట, ఆనర్ చేయాలి. 2 రెట్లు వారిని మనము ఆనర్ చేయాలి, వారిని గౌరవించాలి, వారికి మర్యాద ఇవ్వాలి అని ఉంది. కాబట్టి మనము దేవునిని ఎలా చూడాలి అనేది బైబిల్ మొత్తంలో చూడండి. దేవునికి ఎలా ఇవ్వాలి, దేవునిని ఎలా చూడాలి, దేవునికి ఏ ప్లేస్ ఇవ్వాలి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత దేవునికి మనకి మధ్యలో ఇప్పుడు మీడియాటర్ అని నేను అనలేను, ఎందుకంటే వీ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ గాడ్. బట్ ఎట్ ద సేమ్ టైం దేవుడు మనకి ప్రవక్తలు ఇచ్చాడు, న్యాయాధిపతులు ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు, ఎవాంజలిస్టులు, రకరకాలైనటువంటి మనకి సువార్తను ప్రకటించే టీచర్స్ని మనకి ఇచ్చారు. గురువు అనండి, పోని మన తెలుగులో గురువు అంటాం, ఇంగ్లీష్లో టీచర్ అంటాము. సో దే ఆర్ టీచింగ్ అస్. సో వాళ్ళు టీచర్స్ ఉన్నప్పుడు ఆ టీచర్ని మనం ఎలా చూస్తాము, టీచర్ని ఎలా చూస్తాం మనం? ఒక మర్యాద ఉంటుంది, మనకి తెలియని నాలెడ్జ్ని మనకి ఇస్తున్నారు అనే మర్యాద ఉంటుంది, ఆ గౌరవం ఉంటుంది. ఎస్పెషల్లీ మన ప్రాంతంలో, మన ఇండియాలో గురువుని దైవంగా భావిస్తారు. మనము దైవంగా భావించమని నేను చెప్పను. ఇక్కడ సంప్రదాయం ప్రకారం టీచర్ ఇంట్లో ఏదన్నా ఫస్ట్ పండిందనుకో, ఏదన్నా కాయ కాసిందనుకో, ఏదన్నా పువ్వు పూసిందనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? గురుగారు గురుగారు, పంతులు గారు అనుకుంటా ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. చదువు చెప్పే టీచర్లకి ఇచ్చేవాళ్ళు. అలానే మనము బైబిల్ ప్రకారంలో కూడా దేవుని ఒక సెక్యులర్గా లోకములో వాళ్ళు కొంచెము చదువు చెప్తేనే, జ్ఞానం ఇస్తేనే మనకున్న బెస్ట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలనే కల్చర్లో పుట్టినాం కదా మనం.
అలాంటి కల్చర్లో పుట్టిన మనము మరి ఆధ్యాత్మికంగా చూస్తే బైబిల్ ప్రకారం కూడా చూస్తే దేవుని బిడ్డలను కూడా రెండంతలు గౌరవించమని దేవుని వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అది ఏమైనా మన జీవితంలో నెరవేరుస్తున్నామా? దేవుని బిడ్డలంటే ఎంత చులకన భావం అండి. ఈ నయమానుకి కూడా అదే చులకన భావంతో వెళ్ళాడు. మనము కూడా అలాంటి నయమానికి ఏమో శరీర కుష్టి అని చెప్పుకున్నాము. మనకే కుష్టి ఉంది, ఆత్మీయ కుష్టి ఉంది. ఆత్మీయ కుష్టి ఉంది కాబట్టి దేవుని బిడ్డలను ఘనంగా ఎంచుకోలేకపోతూ ఉన్నాం. నీ డిగ్రీలు నీకుండొచ్చు, నీ చదువు నీకుండొచ్చు, నీ ఉద్యోగం నీకుండొచ్చు, నీకు జీతం ఉండుండొచ్చు, నీకు ఇంకేదో ఉండవచ్చు, లేకపోతే నీకు అందం ఉండుండొచ్చు, నీకు ఆస్తుపాస్తులు ఉండుండొచ్చు. నీకేమున్నాయో నాకు తెలియదు, కానీ నీకు ఎన్ని కలిగి ఉన్నా దేవుని ఆత్మ కలిగి లేని నీవు దేవుని ఆత్మ కలిగిన వారిని ఉన్నతంగా చూడడం అనేది అది దేవుని ఆత్మ ద్వారానే మనము చేయగలుగుతాము. వాక్యము చదివినప్పుడు మన మనోనేత్రములకు కలిగిన గ్రుడ్డితనము అది సౌలు అంటే మీకు అర్థమవుతుందేమో. సౌలు పొరలు రాలినప్పుడు తను క్లియర్గా చూడగలిగాడు. అప్పుడు తను అర్థం చేసుకోగలిగాడు, సత్యమును అవగాహన చేసుకోగలిగాడు. కాబట్టి మన కంటిలో పొరలు రాలిపోవాలండి, మన కంటిలో పొరలు రాలిపోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. వారిని దయచేసి మీరు దేవుని బిడ్డలని చిన్న చూపు చూడకండి. అది ఏ సేవకుడైనా. నేను ఒకసారి ఒక పెద్ద ఆమె, చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఆమె, ఆస్తిపరంగా చదువు పరంగా అన్నిటిలోనూ ఉన్నతమైనటువంటి వ్యక్తే, ఒక పాస్టర్ గురించి మాట్లాడతా వాడు మా ఇంటికి వస్తూ ఉంటాడు అంది. నేను వెంటనే అన్నా, అక్క మీకన్నా చిన్నదాన్ని కానీ దయచేసి నేను మీకు చెప్పే అంత దాన్ని కాదు, కానీ ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది. వాడే అయ్యుండొచ్చు, మీకన్నా అన్నిటిలో తక్కువే అయి ఉండొచ్చు, మీ దగ్గర తగ్గించుకొని మీకు పనులు చేస్తూ ఉండవచ్చు. అలా అని దేవుని సేవ చేస్తూ ఉన్న సేవకుడక్క దయచేసి ఆ తమ్ముడు గురించి మీరు అలా మాట్లాడొద్దు. ఇది ఇప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ అని చెప్పి నేను ఆ అక్కతో మాట్లాడడం జరిగింది. దేవుని సేవకులు, ఆయన చదువుకోకపోవచ్చు, ఆయనకి మంచి ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఆయనకి ఏమీ లేదు, చాలా దీనస్థితిలో ఉన్న మనిషి గుడిసెలోనే ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుని సేవ చేస్తున్నారు అంటే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అలానే దావీదును మనం చూసినట్లయితే సౌలు విషయంలో ఏమంటాడు? దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కదా, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి కదా. ఆ వస్త్రపు చెంగును కత్తిరించినందుకే బాధపడిపోయాడు. ఎంత మంది దేవుని చేత అప్పటికి దేవుని ఆత్మ ఉందా సౌలులో? అప్పటికి దేవుని ఆత్మ ఉందా సౌలులో? అది దావీదుకు తెలియదా? దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడని దావీదుకు తెలియదా? తెలుసు. దురాత్మ వచ్చినప్పుడు దాన్ని పోగొట్టడానికి సితార వాయించడానికి వెళ్ళింది ఎవరు? దావీదే. అంటే దురాత్మ చేత పీడించబడుతున్నాడు అని కూడా దావీదుకి తెలుసు. ఎంత తెలిసి కూడా తను ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడు, అయ్యో అని బాధపడిపోతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుని బిడ్డల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటామండి. దేవుని చేత ఏర్పరచబడిన వారు, వాళ్ళు ఎంతైనా దే ఆర్ నాట్ ఈక్వల్ టు అస్. దేవుని బిడ్డలతో నేను ఈక్వల్ అవ్వలేను. నా సేవకులతో నేను ఎలా ఈక్వల్ అవుతాను? అలాగ వాళ్ళతో విభేదాలు పెట్టుకోవద్దు, వాళ్ళ మీద అలగొద్దు,
లేకపోతే మమ్మల్ని ఎలా చేయాలా, మమ్మల్ని అలా చేయాలా, మమ్మల్ని ఎలా. ఎప్పుడు కూడా దేవుని బిడ్డల విషయంలో మనము నోరు తెరవడం అనేది అది మనకి క్షేమము కాదు. నాకు నా నా నాకంటే పైనున్న సేవకులు వాళ్ళ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఐఎమ్ వెరీ స్కేర్డ్. తెలియకుండా పొరపాటున గబుక్కుని ఈవెన్ మన LAF సేవకులు నాకన్నా సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళ విషయంలో కూడా నేను చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా ఉంటాను. వాళ్ళకంటే నేను చాలా చిన్నదాన్ననే నేను ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటాను. గాడ్ నోస్, గాడ్ సీ అవర్ హార్ట్. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా దేవుని బిడ్డలని చిన్న చూపు చూడడం అనేది, తక్కువగా అంచనా వేయడం అనేది, వారిని చులకనగా మాట్లాడడం అనేది, ఏ విషయంలో కూడా హృదయంలో కూడా వాళ్ళ విషయము వాళ్ళు ఒకవేళ భక్తిహీనులు అయిపోయినా, ఒకవేళ సౌలులాగా దుష్టులైపోయినా, ఒకవేళ వాళ్ళు నీ విషయంలో ఏదైనా ఎప్పుడైనా ఒకవేళ అన్యాయంగా ప్రవర్తించినా, బీ క్వైట్, మౌనంగా ఉండు. నేను పాస్టర్ అమ్మనని నేను చెప్పట్లే. నేను ఎప్పుడు అసలు పాస్టర్ అమ్మని అనుకోను, అలా అని నేను చెప్పట్లా. నా సేవకుల దగ్గర నేను అలానే ఉంటాను. ఏ సేవకులైనా నేను అలానే ఉంటాను. వాళ్ళు చిన్న సేవకులైనా, వాళ్ళు పెద్ద సేవకులైనా, ఎవరైనా నన్ను ఒక మాట అన్నారు అని నాకు తెలిసినా I never feel bad about them. అరే ఎందుకు అలా మాట్లాడుతున్నారు, నేను అలా కాదు కదా, వాళ్ళు ఎందుకు అలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నేను అలా ఫీల్ అవ్వట్లేదు కదా, అందరూ అలా ఉంటారు కదా, నేను అలానే ఉన్నాను అనుకున్నారులే పాపం అనుకుంటానే తప్ప I never feel negative about any person. ఇది ఈ మాట చెప్పినా అది అర్థం కాదు అందరికి. ఎలా ఉంటారు అట్లా నెగిటివ్ లేకుండా అనుకుంటారు. ఐ కాంట్ హెల్ప్ ఇట్, నేనేమి చేయలేను. కానీ దయచేసి నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయంలో వారి విషయంలో గౌరవం ఉంటుందా, మర్యాద ఉంటుందా, ప్రేమ ఉంటుందా, మాట వినగలుగుతున్నావా, అపార్థం చేసుకోకుండా ఉంటున్నావా? ఇంకా ఉంటాయి. మీరు తినే వాటిల్లో శ్రేష్టమైన ఏం చేయాలట, ముందుగా దేవుని బిడ్డలకి తీసుకెళ్ళి, అసలు ఇప్పుడులో ఏమన్నా ఉందా, అది అసలు జరగదు కదా. కానీ అది నేను చెప్తున్నానా, వాక్యంలో ఉన్నాయా? వాక్యంలో ఉన్నాయండి. అవన్నీ వాక్యంలో ఉన్నాయి. ఇప్పుడు స్టైల్ అయిపోయింది మనకి. ఏంటంటే ఏమీ లేవు, చేతులు ఊపుకుంటూ వస్తాము, మా చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతాము, అంతే. కానీ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, వాక్యం లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో. అవన్నీ ఫాలో అవ్వకుండా మనము కామ్గా ఉంటున్నాము, అది చాలా తప్పు. నేను అనేక సార్లు అనుకుంటూ ఉంటా, నేను ఇక్కడ నుంచి వెళ్తాను, బెంగళూరు నుంచి ఒట్టి చేతులతో వెళ్తానేంటి. రూపక్ ఉండేది గోదావరి కనిలో, ఆమె అయితే అసలు ఆమె పెద్ద కూతురు లాగా, నేను పెద్ద కూతుర్ని ఫిజికల్గా, కానీ ఆమె పెద్ద కూతురు లాగా ఉండేది. A to Z అక్కడి నుంచి పట్టుకొచ్చేది. మేము చిన్న చిన్న పిల్లలం, అక్క వస్తుందంటే మాకు పండగ, అన్నీ పట్టుకొని వచ్చేది. A to Z, ఇక నేను అవి చెప్తే బాగోదు, A to Z పట్టుకొచ్చేది. నేను అనుకునేదాన్ని, ఈ అక్క చాలా రిచ్ అనుకునేదాన్ని. అప్పుడు టీచర్గా జాబ్ చేసేది, చిన్నపిల్లలం కదా అనుకునేదాన్ని. ఒకసారి యూత్ అందరం కలిసి గోదావరికి వెళ్ళాం. వెళ్తే శాంపుల్ పిల్లలు కదా, ఆమె ఏం చేసిందంటే భోజనం పెట్టడానికి ఆమె ఇంట్లో ప్లేట్లు లేవు. అప్పుడు వెళ్ళింది కొనుక్కురాడానికి. ఇల్లంతా చూస్తే మొత్తం
ఖాళీగా ఉంది ఇల్లంతా. ప్రతి నెల మాకు ఇన్ని పట్టుకొచ్చేది. దుప్పట్లు కావాలా, ప్లేట్లు కావాలా, గ్లాసులు కావాలా, కప్పులు కావాలా. అసలు ఇంట్లో ఏది వెలితిగా ఉందో ప్రతీది తను చూసుకొని తీసుకొచ్చేది. అన్నీ తెస్తుంటే నేను అక్కింట్లో ఇంకెన్ని ఉన్నాయో అనుకున్నా. ఏమీ లేవండి, ఖాళీగా ఉంది ఆ ఇల్లు. అలా A to Z ఏమి కావాలో పట్టుకొచ్చేది. నేను మొన్నే అనుకున్నా రీసెంట్గా, నేను ఎప్పుడు నూజివీడు వెళ్ళా, మరి ఇప్పుడు ఫిజికల్గా నేను పెద్ద కూతురు, నేను కూడా పట్టుకెళ్ళాలి కదా మరి రూపక్కలాగా. నేనేంటి ఏం పట్టుకెళ్ళనేంటి అని అనిపించింది కదా. ఎంత పొరపాటది. సో వెన్ వీఆర్ గోయింగ్ టు ద టెంపుల్, చర్చ్కి వెళ్తున్నామంటే అందులో ఎన్నో అవసరతలు ఉంటాయి కదా. నా వంతు నేను నాకు కనీసం కొంచెం ఫ్రూట్స్, డాడీ ఒక్కోసారి విత్తనాలు పట్టరమ్మా అని, మొన్నే విత్తనాలు కావాలమ్మా. నేను సోల్మన్ గారికి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టే, సోల్మన్ అక్కడికి వచ్చేస్తాయి కదా. అరే పనిగట్టుకొని నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను తీసుకుని కొని పంపిస్తే ఎలా ఉంటుంది? సోల్మన్ ఆర్డర్ పెట్టేసేయచ్చు కదా కొంచెం. చూడండి, సమ్ టైమ్స్ ఇవన్నీ ఇవి నా పొరపాట్లు. ఐ డోంట్ వాంట్ టు హైడ్ మై మిస్టేక్స్. నేనేదో పరిశుద్ధాలను చూపించేయండి నేను మీకు. నేను కూడా నేర్చుకుంటున్నాను, నాకు నేర్చుకునే అట్లు మీకు నేర్పిస్తున్నాను అంతే. సో అప్పుడు నేను అనుకున్నా, నిన్న కూడా నేను కుండీలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ విత్తనాలు కనిపించినాయి. అన్నీ చూసి అనుకున్నా, ఇవన్నీ తీసుకుంటే బాగుంటుందేమో, డాడీ అడిగారు కదా. అయినా తీసుకోలేదు. చూడండి, మనసు వచ్చింది, తీసుకోలే. మనం అనుకుని ఇప్పుడు వెళ్ళలేదు కదా, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తాంలే అనుకుని వచ్చేసాను. కాబట్టి సమ్టైమ్స్ దేవుని దగ్గరికి, దేవుని బిడ్డలకు కావాల్సినవి ఒక్కొక్కసారి మనకి ఇబ్బంది అవ్వచ్చు, ఒక్కొక్కసారి మనకి ఇరుకు అవ్వచ్చు. యాక్చువల్గా నేను సీట్స్ కొందాం అనిపించింది, కానీ నా దగ్గర నేను ఫోను పట్టుకెళ్ళలేదు, ఫోన్లో కూడా బ్యాలెన్స్ లేదు, బట్ నా దగ్గర క్యాష్ లేదు. ఐ కుడెంట్ డూ ఇట్. ఓకే, సరే అప్పుడు అనిపించింది డాడీకి ఫోన్ చేసి, డాడీ డబ్బులు పంపించండి అని చెప్పేసి, డియో ఉంది ఇంకా ఉంటారు కదా మన చుట్టూ, పంపించండి తీసుకుంటాను అందాం. సిగ్గు లేకుండా సీట్స్ కోసం వాళ్ళ డాడీకి ఫోన్ చేసి డబ్బులు అడగాల. దానంత దరిద్రం ఇంకోటి ఏమన్నా ఉంటుందా అనిపించి నేను కామ్గా వచ్చేసాను అనమాట. అలా ఒక్కొక్కసారి ఏయో పరిస్థితులు ఉండుండొచ్చు, ఏ పరిస్థితులన్నా ఉండనివ్వండి, బట్ మన హార్ట్ దేవునికి ఇవ్వడానికి, దేవుని బిడ్డలకి ఇవ్వడానికి, దేవుని యొక్క మందిరములో ధనాగారములో ఉంచవలసినటువంటి ధనాన్ని ఉంచడం విషయంలో, పేదలకి ఇవ్వాల్సినటువంటి విషయంలో, వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దానికి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. కాబట్టి ఆ లెక్కల విషయంలో మరి మనం అడిగినప్పుడు నేనేం చేయలేకపోయాను డాడీ అంటే అయిపోద్దా? అయిపోదు. మనకంటే ఇప్పుడు నాకంటే బలహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువగా దేవుని కోసం ఖర్చు పెట్టేస్తారు అనుకో, రేపొద్దున పరలోకంలోకి వెళ్ళాక నేనేం చేయాలి? తల కింద కొంచుకొని కూర్చోవాలి. సిగ్గేస్తుంది అప్పుడు కదా. అర్రే నాకంటే ఎక్కడో ఒక 10 మెట్లు కింద ఉన్న వ్యక్తి చేసేసి నేను చేయలేకపోతే నాకంటే ఇంకా సిగ్గుమాలిన వాళ్ళు పరలోకంలో ఎవరన్నా ఉంటారా? ఉండరు కదా. అలాగా మనం దేవుని పని చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ నయమాను దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు అంటే ఎంత నీచంగా వెళ్ళాడు. పాపం తనకు తెలియదు ఒక రకంగా చెప్పాలంటే కదా. దేవుని బిడ్డలంటే అలా విన్నాడు, అలానే అనుకున్నాడు, వెళ్ళాడు. అయితే ఇక్కడ ఒక మంచి లెసన్ మనం నేర్చుకోవచ్చు. ఏంటి ఆ లెసన్ అంటే, వెళ్ళాడు, కనీసం ఎలీషా బయటకన్నా వచ్చాడా? ఎలీషా బయటకు వచ్చాడా? బయటకు రాలా కదా. దేవుడికి భలే తెలుసండి. దేవుడు ఏం చేశాడంటే, వస్తున్నాడు, ఎవరిని పంపించాడు? గెహజీని పంపించాడు. గెహజీకి వెళ్ళి ఆయన వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పయ్యా అన్నాడు. వచ్చేసింది కోపం కదా.
2 సార్లు మునగాల? రాడా బయటికి? నడు వెళ్ళిపోదాం, ఎంతకంటే మంచి నదులు మనకు లేవా అని పేర్లు కూడా చెప్తాడు. ఏమేమి నదులు ఉన్నాయంట? అబానాయిను, ఫర్ఫరును. ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కాదా? అక్కడికి వెళ్ళి శుద్ధి నొందలేనా అనుకో. రౌద్రుడై అంటే అది ఎంత పెద్ద మాట చూడండి. అంత రౌద్రం వచ్చేసింది, కోపానికి మించింది అనమాట రౌద్రుడై వెళ్ళిపోతాం నడు అని చెప్పేసి రథాలు తిప్పేసుకొని వెళ్ళిపోతున్నాడు అంతే, టకటకలాడించుకుంటా. దీని గురించి ఒక భక్తుడు రాస్తాడు. కొంతమంది సేవకులు ఉంటారంట. ఆ భక్తుడు రాసింది చదివినప్పుడు నాకు బాగా నవ్వొచ్చింది. కొంతమంది సేవకులు ఉంటారు, ఆ సేవకుల్ని ఇలా వాడుకుంటాడంట. దేనికి? అక్కడ ఉన్న బిలీవర్స్కి రౌద్రం తెప్పించే వాళ్ళు ఉంటారంట సేవకులు. ఇప్పుడు ఈ ఎలీషా రౌద్రం తెప్పించలేదా? రౌద్రం తెప్పిస్తారంట సేవకులు. అంటే నాకెప్పుడు ఏంటంటే విశ్వాసులకి రౌద్రం తెప్పించే వాళ్ళు ఉండకూడదు అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇది చదివినప్పుడు, ఒక భక్తుడు రాసిని చదివినప్పుడు రౌద్రం తెప్పించి వాళ్ళకి కోపం తెప్పించే సేవకులు కొంతమంది ఉంటారంట. అదే వాళ్ళ పరిచర్య అంట. అలా అన్నప్పుడు నాకు కొంతమంది జ్ఞాపకం వచ్చి నేను అనుకున్నా, వీళ్ళు ఏంటి ఇట్లా ఉంటారు అనుకున్నా. నేను సరేలే అనుకున్నాను, పాజిటివే అనుకున్నాను. కానీ అది చదివినప్పుడు నాకు అనిపించింది, ఓహో వీళ్ళ పరిచర్య ఇదనమాట. ఏంటి వాళ్ళ పరిచర్య అంటే గ్రేట్ పరిచర్య వాళ్ళది. ఏంటా గ్రేట్ పరిచర్య? గర్విష్ఠులందరూ గర్వాన్ని అణిచే పరిచర్య అన్నమాట. వీళ్ళు అంత కఠినంగా లేకపోతే, ఆ రౌద్రం రాకపోతే, వాళ్ళకి బయటికి రాకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని పక్కన పెట్టేసి ఆ పని చెయ్యి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగా రౌద్రం తెప్పించే సేవకుల పరిచర్య అదొక రకమైన పరిచర్య. అర్థమవుతుందా? కాబట్టి సేవకులు ఎవరైనా మీకు కోపం తెప్పించిన సేవకులు ఉంటే వాళ్ళకి భక్తి లేదు అని నిర్ణయించుకోకండి మీరు. అది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంది. మీకు రౌద్రం తెప్పించే సేవకులు ఎవరైనా ఉంటే, నీకు కోపం తెప్పించే సేవకులు ఎవరైనా ఉంటే, సేవకుడు అంటే ఇట్లా నేనా మాట్లాడేది అనిపిస్తుంది కదా నీకు. అలాంటి సేవకులు నీకు తటస్థిస్తే వాళ్ళ విషయంలో దేవుని స్తుతించు. ఎందుకో తెలుసా? నువ్వు పొగరుబోతువని, నీ పొగరు అణచాలని, ఆ పొగరు అణచడం కొరకు ఆ సేవకుని అలా మాట్లాడిస్తున్నాడని దేవుడు నువ్వు అర్థం చేసుకో. ఫరో హృదయాన్ని ఎవరు కఠినపరిచారు? ఎందుకు కఠినపరిచాడు? దేవుని యొక్క మహాశక్తి అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రజలు చేసుకోవాలి, ఇక్కడ ఇశ్రాయేలీయులు చేసుకోవాలి, ఇక్కడ ఐగుప్తు ప్రజలైనటువంటి వాళ్ళు ఈ రాజుగారితో సహా అందరూ అర్థం చేసుకోవాలన్నమాట. అందుకు ఈ ఫరో గారి హృదయం కఠినం చేస్తే గాని అందరికీ దేవుని శక్తి అర్థం కాదు. అర్థమవుతుందా? కాబట్టి ఒక్కొక్కసారి పాస్టర్స్ అంటే ఎప్పుడు సాఫ్ట్గా, స్వీట్గా, కేకుల్లాగా, చాక్లెట్లలాగా ఉండరు. చేదు కాకరకాయలాగా కూడా ఉంటారు అన్నమాట. దీన్ని బట్టి ఆ చేదు కూడా మంచిదే, కాకరకాయ జ్యూస్ కూడా మంచిదే. అర్థమైందా? అన్ని రకాల కూరగాయలు ఉండాలా వద్దా? ఉండాలి. సొరకాయ ఉండాలా, బీరకాయ ఉండాలా, దొండకాయ ఉండాలా, కాకరకాయ ఉండాలా, అన్ని రకాల కూరగాయలు ఉండాలి, అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలి. ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకం కూరగాయ అన్నమాట. అర్థమైందా? ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క రకం ఫ్రూట్ అనమాట. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క రకం ఫ్రూట్, ఒక్కొక్క రకం వెజిటబుల్ అనమాట. ఇందులో కాకరకాయలు ఉంటాయి, జాగ్రత్త. అర్థమైందా? కాకరకాయలు ఉంటాయి, ఇష్టం లేని కూరగాయలు ఉంటాయి. ఆ ఇష్టం లేని కూరగాయలు కూడా ఇష్టంగా తినాలి. అన్నిట్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్ ఉంటుంది అనమాట. కాబట్టి రకరకాల సేవకులున్న వాళ్ళు నిన్ను ట్రీట్ చేసే విధానము స్వీట్ సేవకులు కూడా ఉంటారు. ఒకవేళ స్వీట్గా లేకపోయినా, కొంచెం కరుకుగా ఉన్నా, కొంచెం రఫ్గా ఉన్నా, కొంచెం చేదుగా ఉన్నా మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి.
యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ఓ పాపం వెళ్ళిపోతుంటే అక్కడ మళ్ళీ అందులో ఒక దాసుడు అంటాడు, బాబు గొప్ప గొప్ప పనులు చేయమంటే చేస్తావు, ఎంత చిన్నదేముంది చేద్దాం రా, పోతుందేమో అని చెప్పి పాపం చివరికి ఈ సైన్యాధిపతి చెప్తే దాసులు వినాలి. ఇప్పుడు ఎవరు చెప్తే దాసుడు చెప్తే సైన్యాధిపతి అంటున్నాడు. పోయిందా పోలేదా గర్వం? తగ్గిందా లేదా? అక్కడే ఫస్ట్ స్టెప్ గర్వం తగ్గింది. అస్సలు ఫస్ట్ స్టెప్ ఆ పాప చెప్పినప్పుడే తగ్గొచ్చాడంటే ఒక స్టెప్ తగ్గాడు. ఒక స్టెప్ తగ్గినా మొత్తం తగ్గిందా? గర్వం తగ్గల. సో ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు, అవ్వలేదు, రౌద్రుడు అయ్యాడు. రెండోది స్టెప్లో వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మూడో స్టెప్లో మళ్ళీ దాసుడు మాట అన్నాడు, వెనక్కి వచ్చాడు. ఒక్కసారి మునిగితే పోయిందా? ఒక్కసారి మునిగితే పోయిందా? గర్వం ఒక్కసారి మునిగితే పోదండి. గర్వం ఒక్కసారి మునిగితే పోదాం. 2 సార్లు మునిగినా పోతాం గర్వం. 3 సార్లకి పోలా. 4, 5, 6, నోవే. 7సారికి ముంచుతాడు దేవుడు మనల్ని. అదేనా? నన్ను చాలాసార్లు ముంచాడు. నాకు ప్రతిసారి గర్విష్టే అని ముద్ర వేశాడు దేవుడు. ప్రతిసారి మునుగుడే. అర్థమైందా? మరి 7 సార్లు 6 సార్లు అయిపోయినాయో లేదో తెలీదు. మ్యాక్సిమం అయిపోయినాయి అనుకుంటున్నా. ఎందుకంటే ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వచ్చింది అని అనుకుంటున్నా. తెలీదు. బైబిల్ ఏమంటుందంటే నిల్చున్నాను అనుకుంటున్నావా? జాగ్రత్త, ఎప్పుడు పడిపోతావో తెలీదు అంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉంటున్నాను. ఎక్కడికక్కడైతే నలకొట్టుకోవడం అయితే నేర్చుకుంటున్నాను. మరి మీరు ఎక్కడున్నారో చూసుకోండి. నా సంగతి నేను చూసుకుంటాను. నా సంగతి మీరు చూడకండర్రా, మీరు మునుగుతారు. మీ సంగతి నేను చూడకూడదర్రా, నేను మునుగుతాను. నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నేను చూసుకుంటాను. ఎవరి గర్వాన్ని వాళ్ళు మనం ఏం చేసుకోవాలి? ఇతరులకు బోధించు నేను ఏమైపోదునో అని దినదినము నలకొట్టుకుంటున్నట్లుగా మన బ్రతుకుల్ని నలకొట్టుకోవాలి. దేవుని ఎక్కడ పెడుతున్నామో జ్ఞాపకం చేసుకొని దేవుని కంటే ఎక్కువగా నువ్వు హెచ్చించుకుంటున్నట్లయితే నువ్వు నలకొట్టుకో. దేవుని బిడ్డల కంటే ఎక్కువగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నట్లయితే నిన్ను నువ్వు నలకొట్టుకో. భార్యలైనటువంటి వారు భర్తల కంటే హెచ్చుగా హెచ్చించుకుంటుంటే మిమ్మల్ని మీరు నలకొట్టుకోండి. భర్తలైన వారు ప్రేమగా భార్యలను చూడకపోతే మిమ్మల్ని మీరు నలకొట్టుకోండి. బిడ్డలైనటువంటి వారు మీ తల్లిదండ్రుల మాట వినకుండా మేమే పెద్ద న్యూ జనరేషన్, న్యూ మెథడ్స్ అనుకుంటా వెళ్ళిపోయి అడ్డంగా ఫ్లాప్ అయిపోతారు. జాగ్రత్త. కాబట్టి మీరు తల్లిదండ్రుల మాట వినడము ముఖ్యం. అందరము కలిసి ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డల మాట వినాలి. సో వీటన్నిటినీ మనం మెయింటైన్ చేసుకుంటూ మనం వెళ్ళినట్లయితే అది మనకి మేలు, అది మనకి క్షేమము. సో ఇక్కడ మునిగాడు. ఇక్కడ మునిగిన తర్వాత మళ్ళీ అక్కడితో పోయింది అనుకుంటున్నారా గర్వం? 7 సార్లు మునిగిన తర్వాత కూడా ఇంకా గర్వం వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ మునిగిన తర్వాత గిఫ్ట్లు ఇవ్వడానికని వెళ్తాడు. ఎవరికి? ఎలీషా గారికి గిఫ్ట్లు ఇవ్వాలని తెలిస్తే ఇప్పుడు ఏంటంటే నా గిఫ్ట్ల మీద బతికే రకం రా బాబు నువ్వు మేలు చేసినందుకు నేను నీకు గిఫ్ట్ ఇస్తా. అప్పుడు ఏమంటాడంటే నాకు నీ బహుమానాలు ఏమీ వద్దు అంటే దేవుడు చేశాడు. అక్కడ 2 లెసన్స్ నేర్పించాలనుకున్నాడు ఎలీషా నాయమానుకి. ఏంటి ఆ లెసన్స్ అంటే, ఫస్ట్ లెసన్ ఏంటంటే నేను కాదురా బాబు నీకు హీల్ చేసింది. ఎవరు హీల్ చేశారు? దేవుడు హీల్ చేశాడు. సో యూ హ్యావ్ టు గివ్ టు గాడ్. నువ్వు దేవునికి సరెండర్ అవ్వు, దేవునికి సబ్మిట్ చేసుకో, దేవునికి కానుకలు ఇవ్వు, నాకు కాదు. దేవునికి కావాల్సింది ఏంటి? బిడ్డ నీ హృదయము నాకిమ్ము అన్నాడు. సో మన హృదయము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాల్సిన పెద్ద గిఫ్ట్ ఫస్ట్ ఏంటంటే నీ హృదయం ఇవ్వు. ఇంకా మన నయమాన్ గారు తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడా అంటే స్వస్థత పొందాడు కానీ తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేదు. కాబట్టి ఫస్ట్ ఆ గిఫ్ట్ ఇవ్వు. ఆ గిఫ్ట్ ఇచ్చిన తరువాత అప్పుడు నువ్వు దేవునికి గిఫ్ట్లు ఇవ్వడం అంటే రక్షణ పొందిన తర్వాత ఇచ్చే గిఫ్ట్లు వేరుంటాయి. రక్షణ పొందకుండా అన్యుడిగా ఇచ్చే గిఫ్ట్స్ ని ఇక్కడ ఎలీషా తీసుకోవడానికి ఏమాత్రము అంగీకరించలేదు.
బైబిల్ ఎప్పుడు కూడా రక్షణ పొందని వారి గిఫ్ట్స్ తీసుకోవడానికి అంగీకరించు. నేను భూషణ్ తాతగారి విషయంలో కూడా ఆ మాట విన్నాను, నాన్నగారి విషయంలో కూడా ఆ మాట విన్నాను. ఇంకా భక్తులైన వారు మారు మనసు పొందిన తర్వాత కూడా వారు పడిపోతే కూడా డాడీ వాళ్ళ దగ్గర కానుకలు తీసుకోవడం అనేది ఆయన అస్సలు యాక్సెప్ట్ చేయరు. అర్థమైందా? వాళ్ళు ఆత్మీయంగా ఉంటేనే ఆయన ఓకే అంటారు. అవి కూడా చూడండి, దేవుని పని ఏదైనా వస్తే దానికి వాడండి అంటారే కానీ ఆయన ఎప్పుడు కానుకలు తీసుకోవడానికి ఐజక్ గారు తొందరపడడం అనేది నాకు తెలీదు. కాబట్టి మనం ఏ స్టాండర్డ్లో ఉంటున్నాము? ఏదో వచ్చింది కదా అని పోగేసుకునే స్టాండర్డ్లో ఉన్నామా? ప్రతి దానికి స్టాప్. నో. ఈజ్ ఇట్ స్పిరిచువల్ వాల్యూ? ఇది నిజమైనటువంటి బైబిల్కి తగినటువంటి దగ్గర కాదా? అన్యుల నుంచి తీసుకోవచ్చా? దాన్ని దేవుని పనికి వాడవచ్చా? దోపుడు సొమ్మును దేవునికి వాడవచ్చా? ఆకాను దోపుడు సొమ్ము ఎందుకు ఉంచావయ్యా? దోపుడు సొమ్ము అంటే ఏమన్నాడు? నీకు బలి ఇవ్వడానికేనయ్యా అన్నాడు. నీకు బలి? అరే, దోపుడు సొమ్ము అది దేవునికి బలి ఇవ్వడానికి ఏంటండి? దేవునికి ఇవ్వడానికి ఏంటండి? దేవునికి అర్పించడానికి ఏంటండి? దోపుడు సొమ్ము దేవునికి ఇవ్వద్దండి, దయచేసి పారేయండి. పాపపూరితమైంది పారేయండి. కానుకలు పెట్టిలో వేసేసి నేను కానుకలు పెట్టిలో వేసానని ఘనంగా చెప్పుకోవద్దు నువ్వు. మళ్ళీ శపితమైనది మన ఇంట్లో ఉండకూడదు, శపితమైనది మన హృదయంలో ఉండకూడదు, శపితమైన దాని మీద మన మనస్సు ఉండకూడదు. ఇక్కడ ఎలీషా అశపితమైన దానిని తీసుకోవడానికి ఆయన మనసు అంగీకరించలేదు. హీ రిజెక్టెడ్, దాన్ని రిజెక్ట్ చేసేసాడు. ఒకవేళ తీసుకొని ఉంటే తను ఏమని ఉండేవాడు? నేను ఇచ్చి తీసుకున్నాడు అంతేలే. ఈ గుడిసెలో ఉండేవాళ్ళు వీళ్ళకి ఏముంటది, మన మీద ఆధారపడ్డారు. తీసుకున్నాక అప్పుడు మళ్ళీ ఒకవేళ తీసుకుంటే ఏమని ఉండేవాడు? అయ్యా మళ్ళీ మీకు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అయ్యా, నేను పంపిస్తాను. అంటే దేవుడి మీద ఆధారపడ్డం మానే బంగారం. ఎలీషా గారు ఇప్పటివరకు దేవుడి మీద ఆధారపడ్డావు, ఇప్పుడు నా మీద ఆధారపడయ్యా అని చెప్తాడు అన్నమాట. సేవకులమైనటువంటి విశ్వాసులమైనటువంటి దేవుని రక్తంలో కడగబడినటువంటి మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలలో మనము తొందరపడిపోకూడదు, ఆశపడిపోకూడదు, ఎగబడి దోపు సొమ్ము మీద మన మనస్సును వెళ్ళనివ్వకూడదు. ఏలీ దగ్గర నుంచి ఎలీషా గారి దగ్గర నుంచి నెక్స్ట్ ఎవరండి చెప్పండి? గెహజీ గారు. ఈ గెహజీ గారు మాత్రం ఏం చేశారు? ఎగబడ్డాడు దోపు సొమ్ము మీదకి. ఏలీ మీద నుంచి ఎలీషా మీదకి ఎన్ని అంతల? రెండు అంతల ఆత్మ వచ్చింది. ఇతను ఎలీషా ఎంత ఆతృత పడ్డాడంటే ఏలీ మీద ఉన్న ఆత్మ తన మీదకి రావాలని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా ఏలీని వెంబడించుకుంటూ అది నా చేతిలో లేదురా బాబు అని చెప్పినా కానీ ఎట్లయినా దేవుని ఆత్మ నా మీదకి రెండంతలు రావాలి అనే తపన నిజంగా తనకి రెండంతల ఆ దుప్పటి నీ మీద పడితే అప్పుడు వస్తుంది అని చెప్పారు. దుప్పటి పడుతుంది, వస్తుంది, రెండంతల ఆత్మను పొందుతాడు. ఏలీకి ఎలీషాకి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్, ఆ అండర్స్టాండింగ్, ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అంత ఆతృతపడి రెండంతల ఆత్మ సంపాదించుకున్న వాడి దగ్గర ఉన్న శిష్యుడు ఎట్లున్నాడు? వీడికి ఉంది తొందర, వీడికి ఉంది ఆతృత, వీడికి ఉంది పరుగు. దేనికోసం? డబ్బు కోసం. ఎలీషా ఎంత డిజైర్ కలిగి ఉన్నాడో దేవుని ఆత్మను పొందుకోవడానికి, అంతే డిజైర్ ఎవరికి ఉంది?
గెహజీకి ఉంది, కానీ ఏం పొందుకోవడానికి? ధనాన్ని పొందుకోవడానికి, వస్త్రాలు పొందుకోవడానికి. ఈ దినాలలో నాయకులైనటువంటి వారేమో దేవుని ఆత్మ రెండంతలు సంపాదించుకోవాలని చూస్తుంటే, వాళ్ళ శిష్యులుగా ఉన్నటువంటి మనమేమో దేని మీద పోతుంది? డబ్బు మీదకి పోతుంది. దోపు సొమ్ము మీదకి ఎగబడిపోయి అన్యుల దగ్గర తెచ్చేసుకొని, అన్యులు కానికిస్తే తీసేసుకొని, భక్తిహీనులు కానికిస్తే పోగేసేసుకొని, ఏదో రకరకాలైనటువంటి తంత్రాలలోనికి వెళ్ళిపోతే అది ఏంటండి? మన విలువలు ఏమైపోతున్నాయండి? ఆత్మీయ విలువలు ఏమైపోతున్నాయి? దేవుడు చిత్తం ఏమైపోతుంది? దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? ఇవటన్నిటినీ మనం ప్రక్కన పెట్టేసేసి నాయకులకి ఉన్న డిజైర్ కూడా మనకు లేకుండా, శిష్యులుగా మన నాయకులకు ఉన్నటువంటి ఆ డిజైర్ మనలో ఉండాలి కదా. ఎలీషాకి ఏలీకున్న ఆత్మ కావాలని కోరుకున్నాడు, కానీ ఈ ధనాత్మ కావాలని, ధనాశ కావాలని మాత్రము కోరుకోలేదు కదా. మనం ఎందుకు విలువ తక్కువగా అయిపోతున్నాము అనేది దయచేసి మీరు ఒకసారి ఆలోచించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. నేనెక్కడా, నువ్వెక్కడా? మనం ఎక్కడా కూడా గెహజీ వలె దోపు సొమ్ము కోసం ఎగబడేవారుగా మనము ఉండకూడదు. అలా ఎగబడినందుకు తనకి, తన కుటుంబానికి, తన వంశానికి మొత్తం తరతరాలుగా ఏమొచ్చేసిందండి? జాగ్రత్త. ఆత్మీయ కుష్టిలోనికి వెలివేయబడతావు. కుష్టి వచ్చిన వాళ్ళు వెలివేయబడతారు. దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేవు. దానికి ఇక ఒక్కసారి క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత మరలాను పాపం చేసినట్లయితే బలి ఇక ఉండదు అని ఉంది దేవుని వాక్యంలో. ఇంత బ్లంట్ మిస్టేక్స్ దయచేసి మీరు చేయొద్దని 2 చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, బ్రతిమలాడుతూ ఉన్నాను. మనకి డబ్బు లేకపోయినా పర్లేదు. మనకి అసలు ఎందుకండి? ఎందుకు డబ్బు? మనకి ఎందుకు? తినడానికి కడుపు నిండా ఒక ముద్ద దేవుడు ఇస్తాడు, తిని బ్రతుకుదాము. దేవుడు ఇస్తాడా? అనుభవించు. నీ చేతి కష్టార్జితాన్ని దీవించమని అడుగు. 2 చేతులు చాచి, అయ్యా ఈ చేతితో నేను ఏది చేస్తే అది ఫలించులాగున చెయ్యి ప్రభువా అని ప్రార్థించు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని దేవుడు వాగ్దానం చేశాడా లేదా మనకి? నీ చేతుల కష్టార్జితాన్ని కష్టపడ నువ్వు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించు. నువ్వు పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా ఉండు. నువ్వు పడుకుంటే, నువ్వు నిద్రపోతూ ఉండగా ఆయన ప్రియులకు ఏం చేస్తారట? నువ్వు ఆయనకి ప్రియుడిగా బ్రతికితే, నువ్వు నిద్రపోతూ ఉంటే కూడా ఆయన నీకు ఇచ్చేస్తారు, నువ్వేం కష్టపడకపోయినా. ప్రియులుగా బ్రతుకుదాము. గెహజీలాగా బ్రతకొద్దు. ఎలీషాలాగా బ్రతుకుదాం. ఏలీలాగా బ్రతుకుదాము. శ్రేష్టమైన విలువలు కలిగిన వారుగా మనం బ్రతుకుతాము. కాబట్టి ఇక్కడ ఎలీషా ఏం చేశాడంటే, గాడ్స్ గ్రేస్ అనేది, దేవుని కృప అనేది డబ్బుతో కొనుక్కునేది కాదు. నయమాను, నువ్వు బహుమానాలతో కొనుక్కున్నది కాదు. దేవుని కృప, దేవుని యొక్క కృప ద్వారా నువ్వేం చేయబడ్డావు? రక్షించబడ్డావు. ఇప్పుడు నీ డబ్బులు నేను తీసుకుంటే, నీ కానుకలు నేను తీసుకుంటే, ఈ కానుకలను బట్టి నువ్వు రక్షించబడ్డాను అనుకుంటావు. నో 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 నో, ఆ మహిమ దేవునికే వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుని కృపను బట్టి మాత్రమే నువ్వేం చేయబడ్డావు? రక్షించబడ్డావు అని ఇక్కడ చెప్పడం కొరకు కూడా తను తీసుకోలేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆ హీలింగ్ అనేది ఇట్స్ డివైన్ యాక్ట్. అది డివైన్. అది నేను ప్రార్థిస్తేనో, ఎలీషా గారు ప్రార్థిస్తేనో, ఇంకొక భక్తుడు, ఈయనకి వరం ఉందండి,
హీలింగ్ వరం ఉందండి. ఏ వరమన్నా ఉండనివ్వండి, అది ఎవరు చేయాలి? దేవుడే చెయ్యాలి. అర్థమైందా? ఆ ఘనత, మహిమ, మొత్తం ప్రభావాలన్నీ ఎవరివి? దేవునికే చెల్లాలి. వాటిని దొంగిలించేవారుగా మనం ఎప్పటికీ ఉండకూడదు. అది నీ ఘనతగా నువ్వెప్పుడు వాటిని తీసుకోకూడదు. నేను ప్రార్థిస్తే జరిగింది అనకూడదు. దేవుని బ్రతుకులాడు. ఆయన కృపలో మనకు ఆన్సర్ ఇచ్చాడు అంతే. ఆయన కృప లేకపోతే నీ ప్రార్థన ఫలిస్తుందా? ఫలించదు. కానీ మనం ఎంత గర్విష్ఠులం అండి, ఎంత గర్విష్ఠులం. ఎవ్రీథింగ్, మొత్తం ఫేమ్ అంతా నీకే వచ్చేయాలి, నేమ్ అంతా నీకే వచ్చేయాలి, గౌరవం అంతా నీకే వచ్చేయాలి. నీతోనే మాట్లాడాలి. నీకంటే వేరే వాళ్ళతో మాట్లాడితే నువ్వు ఊరుకో, వేరే వాళ్ళని దగ్గరైతే నువ్వు ఊరుకో, వేరే వాళ్ళని ప్రేమిస్తే నువ్వు ఊరుకో. మొత్తం నీకే కావాలి, మొత్తం 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 నీదే. తప్పండి అది. అపవాది మనకి తెలియకుండానే మనల్ని ఏం చేస్తున్నాడు? డీవియేట్ చేసేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఒక్క కోణాన్ని మనం చూస్తే, మొన్నేమో ఆ పాప యొక్క విశ్వాసాన్ని మనం చూసాము. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ బహుమానాల్ని రిజెక్ట్ చేయడము, ఆ నయమానికి ఉన్న గర్వాన్ని అణచడము అనే ఈ రెండు ఆస్పెక్ట్స్ ని మనం చూడగలిగాము. కాబట్టి గర్విష్ఠుడా నేను నీకు విరోధిని అంటున్నాడు. గర్వం తగ్గించడానికి దేవుడు చేసే ప్రయత్నాలు డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి. దయచేసి వాటిని అర్థం చేసుకోనండి. అలానే నీ గిఫ్ట్స్, అక్కడ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసి ఆ గర్వాన్ని అణచడం కొరకు ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా తను ముందుకు వెళ్ళినప్పుడు మరి మంచి మనస్సుతో, నిజంగా దేవుని సేవకులు ఎలాంటి ఉన్నతమైన మనస్సు కలిగి ఉండాలో ఇది మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకొని మరి ఏమంటామంటే ఆ స్టాండర్డ్స్లోనికి, ఉన్నతమైన ఆత్మీయ విలువలలోనికి మనము రావాలి అని దేవుడు ఆశపడుతూ ఉండగా, మన ఫౌండేషన్స్ అయితే అవే. భూషణం తాతగారు వేసిన దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ కొండల మీదకి వెళ్ళిపోయి, అడవుల్లోకి వెళ్ళిపోయి, దానియేలయ్య గారు వాళ్ళు అయితే సముద్ర తీరాలకు వెళ్ళిపోయి దేవునితో డైరెక్ట్గా మాట్లాడుకొని దేవునితో కాంటాక్ట్లోనికి వెళ్ళి వాళ్ళకి దైవ దర్శనాలను కలుగుని ఆ దేవునితో మాట్లాడి డైరెక్ట్గా మనకి కొన్ని వాల్యూస్ని ఇచ్చి వాళ్ళ ఆ సహవాసంలో ఆ ఫౌండేషన్స్ని వాళ్ళు వేశారు. లేమెన్స్ ఎవెంజెలికల్ ఫెలోషిప్లో కానీ నాకు తెలిసినవి అవే, నాకు మిగిలిన తెలియదు. కాబట్టి ఆ లేమెన్స్ ఎవెంజెలికల్ ఫెలోషిప్లో కానీ, మన లవ్ అండ్ యాక్షన్ ఫెలోషిప్లో కానీ, భూషణం తాత గారు కానీ, దానియేల్ గారు కానీ, మరి జో గారు కానీ, నాన్నగారు కానీ, వీళ్ళందరూ వేసినటువంటి ఆ ఫౌండేషన్స్ ఎలాంటివి అంటే మరి ఈ వాక్యానుసారమైనటువంటివి. దేనిని ఆశించకుండా రిక్తులుగా చేసుకొని దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఇస్తూ అతి దీనమైనటువంటి స్థితిలో తగ్గించుకొని దేవుని పని చేయాలి అని అడుగులు ముందుకు వేసినటువంటి సహవాసాలుగా ఉన్నాయి. దాని మీద కట్టబడుతున్న మనము అనేక విషయాలలో కాంప్రమైజ్ అయిపోతున్నాము. పర్లేదులే అనుకుని విలువలన్నీ పోగొట్టుకొని ఏదో ఆ పేరుతో ముందుకు నెట్టుకొని వెళ్తున్నామేమో అనిపిస్తూ ఉంది. మరి నన్ను నేను సరి చేసుకుంటూ, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ మరలా ఆ ఫౌండేషన్స్ని, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అనుంది. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? అసలు ఆ మాట వింటేనే గుండెలా పిండేసినట్టు అయిపోతుంది నాకు. నన్ను పునాదులు పాడైపోనివ్వద్దండి. దయచేసి ఆలోచించండి. సహవాసం విషయంలో, దేవుని రాజ్యము కట్టే విషయంలో మనం ఎన్ని రకాలుగా బలహీనమైపోతున్నామో దయచేసి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. పాడైపోతుందని కాదు, నేను సెట్ అవ్వాలి. ముందు నేను సరి అవ్వాలి. నేను సరైతే, నేనొక్కదాన్ని సరైతే, నన్ను బట్టి మేబీ ఇంకెవరన్నా ఒకళ్ళని బట్టి ఒకళ్ళు సరి చేసుకుంటూ వెళ్తామండి. వెళ్తే మరలా సహవాసపు పునాదులు
క్రీస్తు వేసిన బండ మీద కట్టబడిన పునాదులుగా ఉన్నట్లయితే మన సంఘము అది సార్వత్రిక సంఘముగా మనందరము ఆ ఐక్యతతో ఎవ్వరము నెహెమ్యా ప్రాకారాలు కూలిపోయినప్పుడు నెహెమ్యా ఎలాగ పూనుకొని మరి తను పురికొల్పి మరలా ఎలా ప్రాకారాలు నిర్మించాడో అలాగ దేవుని రాజ్యాన్ని కట్టుటలో మనందరము కూడా అడుగులు ముందుకు వేయాలని మీ అందరినీ మనవి చేస్తూ ఉన్నాను. అటు మేరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేద్దామండి.